హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. చాలా గ్యాప్ ఎక్కువైంది, ఏమనుకోకండి నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ. ఈరోజు అయితే ఒక మంచి పిక్కలతో మీ ముందుకు వచ్చేసాను. చూసి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గానే చేసేసుకోవచ్చు. చాలామంది ఆవకాయ పచ్చడి, మావకాయ పచ్చడి పెడతారు కదా, అలాగే ఇది కూడా. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే పచ్చిమిరపకాయలతో పచ్చడి కాబట్టి స్పైసీగా ఉంటుంది అనుకుంటారేమో. బట్ అసలు స్పైసీగా ఏముండదండి, బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే పిక్కిలు ఎవరికి నచ్చదు చెప్పండి. సో మీరు కూడా చేయండి ఈ వీడియో చూసి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా మనం కొంచెం లావుగా కొంచెం పొడుగున్న పచ్చిమిర్చిని మనం తీసుకోవాలన్నమాట. అంటే నార్మల్గా బజ్జీకి తీసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్న పచ్చిమిర్చిని మనం తీసుకోవాలన్నమాట. ఇవి కొంచెం శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇవేంటంటే మనం ఎండలో ఆరబెట్టుకోకూడదండి, ఎందుకంటే వల్లిపోయినట్టు అయిపోతుంది కాబట్టి ఫ్యాన్ గాలికే మనం ఆరబెట్టుకోవాలి. బాగా తుడిచేసుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే ఇవి డ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ డ్రై అయిపోయిన పచ్చిమిర్చి ఏంటంటే, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటికి ఘాట్లు పెట్టుకుని లోపలున్న గింజలన్నిటిని తీసేసి మొత్తం అన్నిటిని శుభ్రం చేసుకోవాలన్నమాట. అన్నిటినీ ఒక్కొక్కటిగా లోపల నాట్ పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఆ గింజలన్నిటిని బయటికి తీసేసేయాలి. మొత్తం ఇలా గింజలు తీసే వల్ల ఏంటంటే మనకి పచ్చిమిర్చి తిన్నప్పుడు స్పైసీ ఉండదన్నమాట. ఇది లేకుండానే మనం పెట్టుకోవాలి, లేకపోతే చాలా స్పైసీ ఉంటుంది. సో ఇక్కడ అన్నీ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఈ గింజలు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇతర పచ్చడి చేసుకున్నప్పుడు అదిని. సో మొత్తం అన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా మొత్తం నేను ఎన్నైతే పచ్చిమిర్చిని తీసుకున్నానో అవన్నిటిని మొత్తం గింజలు లేకుండా బయట తీసేసి 3 నిమ్మకాయలు, స్మాల్ సైజ్ నిమ్మకాయలు తీసుకుని ఆ రసం తీసి ఆ పచ్చిమిర్చి అన్నిటిని రసం ఒకసారి మొత్తం అంతా మ్యాగ్నేట్ చేశాను అనమాట. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఇక్కడ ఇందులో మెంతు పొడి చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను. కొంచెం ఇవి ఫ్రై అయ్యాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని 1 స్పూన్ మెంతుల్లో 2 స్పూన్ల ఆవాలు నేను తీసుకున్నాను అనమాట. మెంతు పొడి మరీ ఎక్కువగా వేసుకున్న చేదుగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం క్వాంటిటీ అనేది తక్కువ చేస్తున్నాం కాబట్టి నేను తక్కువగానే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టానండి. ఇది మిక్సీ పట్టుకున్నాక ఇది కొంచెం మనకి పొడిలా అవుతుంది కదా, మెంతు పొడి ప్రిపేర్ అవుతుంది పచ్చడిలో వేయడానికి. ఆవాలు మెంతు పొడి అనమాట. సో ఇక్కడ పొడి అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదంతా ప్రిపేర్ అయ్యాక ఇప్పుడు మనం ఒక డ్రై ఉన్న బౌల్ తీసుకోవాలి. అస్సలు తడి ఉండకూడదండి బౌల్కి. సో ఇక్కడ ఒక కప్పు కారం తీసుకున్నాను. అలాగే ఒక కప్పుకి ఏంటంటే ఒక పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను. అలాగే ఇందాక మీకు చూపించినట్లుగా మెంతులు అండ్ ఆవాలు పొడి చేసి మీకు మిక్సీ పట్టాను కదా, అవి కూడా మొత్తం వేసి ఈ బౌల్లో ఒకసారి మిక్సీ చేయాలన్నమాట. మొత్తం ఇలా మిక్స్ అయ్యాక ఏదైతే కారం తీసుకున్న కప్పు ఉందో అదే కప్పుతో మనం ఇక్కడ ఆయిల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ఏదైతే ఏంటంటే పచ్చడికి మనం యూస్ చేస్తాం కదా, అదే ఆయిల్ తీసుకోవాలన్నమాట, వేరుశెనగ. సో వేరుశెనగ ఆయిల్ వేసుకుంటే మనకి పచ్చడి టేస్టీ ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా మిక్స్ చేసిన దాంట్లో నేను ఆల్రెడీ పచ్చిమిర్చికి నిమ్మరసం పెట్టి పక్కన పెట్టాను కదా, అవన్నీ ఇందులో యాడ్ చేయాలన్నమాట. మొత్తం యాడ్ చేసి చేత్తో ఒకసారి కలపాలి. పచ్చిమిర్చి అన్నిటికి పట్టేంత వరకు మనం మొత్తం అంతా కలపాలన్నమాట ఇలా. సో ఇలా కలిపాక ఏంటంటే మనకి మొత్తం అంతా పచ్చిమిర్చికి కారం, సాల్ట్ ఇవన్నీ యాడ్ అయి ఉన్నది కాబట్టి పచ్చిమిర్చికి పడుతుంది. ఇలా అయిపోయాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నాక కొన్ని వెల్లుల్లి తీసుకొని పైనున్న లేయర్ అంతా తీసేసి ఇలాగ పికిల్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పికిల్లో వెల్లుల్లి వేసుకుంటాం కదండి, అలాగే ఇక్కడ వేసుకొని టేస్ట్ కోసం అనమాట, బాగుంటుంది ఫ్లేవర్. సో ఇక్కడ నేను అన్నీ మ్యాగ్నేట్ చేసేసి పెట్టేశాను. ఇక్కడ మూత పెట్టేసి 1.5 డే నేను అలా వదిలేసానండి, దాన్ని ఏమీ కదపకుండా. తర్వాత నేను మూత తీసి చూస్తే పికిల్ అనేది ఇలా ప్రిపేర్ అయ్యింది. మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఆయిల్ కూడా సరిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఒక స్పూన్ తీసుకుని
మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కలిపి ఉంచేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపితే అన్నీ సరిపోతాయి అనమాట. అన్నీ పడతాయి పచ్చిమిర్చికి. ఇక్కడ మీరు ఎప్పుడైనా పికిల్ పెట్టినప్పుడు ఏమైనా సరిపోలేదన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకొని మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు అన్నీ సరిపోయినాయి. సో ఇక్కడ నేను ఒకసారి కలిపేసాను. ఇక్కడ నేను వేడి వేడి అన్నంలో వేసుకొని కూడా తింటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి పికిల్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.